హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో కమ్మనైన హెల్దీ అయిన బొబ్బట్లు చేశాను. గోధుమ పిండితో చేశాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. గోధుమ పిండి బొబ్బట్ల కోసం 1 కప్పు శనగపిండి కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీరు పోసుకుంటూ ఈ పిండి అంతటిని కూడాను చాలా అంటే చాలా సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పావు గంట నానబెట్టాలి. తర్వాత మనం నానిపోయిన శనగపిండిని కుక్కర్లో వేసి బాగా ఉడికిన తర్వాత 1 కప్పున్నర బెల్లం వేసుకొని 2 ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకొని 2 కూడాను మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి ఈ విధంగా ఉండల్లా చేసుకోవాలి. తర్వాత గోధుమ పిండిని తీసుకొని ఈ విధంగా చేసి ఈ యొక్క మిశ్రమాన్ని ఉండల్ని తీసి గోధుమ పిండిలో పెట్టేసేసి పెనం పైన నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా కమ్మనైనా గోధుమ పిండి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయండి. ఇవి మైదా పిండి కంటే చాలా అంటే చాలా హెల్దీ, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.